హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ వేణుగోపాల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజీ ట్రావెల్ వ్లాగ్స్. సో మేము మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతున్నాం అండ్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. సో వాళ్ళందరినీ కలుద్దామని అండ్ బయటికి వెళ్దామని అనుకున్నాం. ప్లాన్ అది. హలో 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 ఏయ్ ఏంది రోయ్, పెట్రోల్ కొట్టించాలి. అవుతుంది. హాయ్ చెప్పు. నిఖిల్, వినీత్, మణికంఠ, పీటర్ అని ఇంకో మగాడు వస్తాడు, హర్షిత. సో 5 మెంబర్స్ ఉంటాం. ఫస్ట్ పెట్రోల్ కొట్టించాలరా. పెట్టుకుంటాం కానీ ఆ పెట్రోల్ కొట్టిద్దాం. బ్లాగింగ్ చేసి చాలా రోజులైంది. సో సరే, కొద్దిగా రిఫ్రెషింగ్ ఉంటుంది, మా వాళ్ళని కలుస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో నేను గో కార్టింగ్ ఎప్పటి నుంచో వెళ్తున్నాను, బట్ ఎప్పుడు లైక్ వాట్ యూ సే రికార్డింగ్ చేయలేదు. ఈరోజు రికార్డింగ్ కూడా చేద్దాం, బాగుంటుందని డిసైడ్ అయ్యాం. ఇది మనకి కొత్తగా కట్టిన ఫ్లైఓవర్, చాలా బాగుంది. అండ్ దీనివల్ల నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీనివల్ల 15 మినిట్స్ ఇక్కడ ట్రాఫిక్లో స్కిప్ అయిపోతుంది అన్నమాట. అరీనా రైట్ అంట. సో హియర్ వి ఆర్. ఓ చూడటానికి చాలా బాగుంది. లుక్ అండ్ ఆల్. ఫన్ అండ్ ఫ్యూరియస్ FNF. హర్షిత ఇంత మీకు కనిపించలేదు కదా వ్లాగ్లో. హర్షిత, నిఖిల్, ఆర్మీ మ్యాన్. హాయ్. సో ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీ మేము పెయింట్ బాల్ ఆడబోతున్నాం. లాల్ సలాం ఇప్పుడే మేము పెయింట్ బాల్ ఆడాం. ఇటు నుంచి 3 మెంబర్స్, ఇటు నుంచి 2 మెంబర్స్, అటువైపు నుంచి 3 మెంబర్స్ ఆడాం. ఇటు నుంచి అటు 5 రౌండ్స్ జరుగుతాయి అన్నమాట. దాని తర్వాత మనం ఆడిన తర్వాత ఇక్కడ ఇలా వీటికి మిగిలిన బాల్స్కి వాటితో ఆడుకోవచ్చు అన్నమాట. .360 రికార్డ్ చేస్తున్నాను. హాయ్ చెప్పు. మా అకౌంట్, మా కాలేజ్ నుంచి వీడిని అకౌంట్ అని పిలుస్తాం మేము. అకౌంట్. నిఖిల్ హాయ్ చెప్పురా. అరే సిగ్గుపడకరా రే. హాయ్ చెప్పు. వినీత్ హాయ్ చెప్పు. హర్షిత, నన్ను మీరు చూడలేరు, మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు కాబట్టి. ఓకే. ఓకే నేను
ఇది మాత్రం టోటల్ ఇలా కార్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే 2 సైడ్ ట్రాక్ ఉంది. ఇక్కడ సింగిల్స్, ఇటు డబుల్స్. మన వాళ్ళు ఇంకా నడుపుతున్నారు. అక్కడ మీకు జాకెట్స్ అవన్నీ ఇస్తారు అన్నమాట. మనం ఎక్కుదాం, హర్షిత రాగానే ఎక్కుదాం. హగ్గీస్ వేసుకోకరా, అరే చెప్తే తీసుకెళ్తాం కదరా వాష్రూమ్ కి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు వినీత్ సైక్లింగ్ చేయబోతున్నాడు హగ్గీస్ వేసుకొని. మావాడు లాంగ్ హెయిర్ ఉండేది, ఇప్పుడు కట్ చేసాడు ఫ్యాన్స్ తగ్గారు, లేకపోతేనా కూర్చొని కాదు నుంచొని వీలే చేసుకుంటూ వెళ్ళాను. నువ్వు అన్న ఒక టైర్ తీసేయాల, డ్రిఫ్ట్ కొట్టుకుంటూ వెళ్ళాలి నువ్వు. అరే ఒక వీల్ తీయించేసుకోరా, నీకు 2 వీల్స్ ఉందిరా. కెమెరా కావాలరా? వద్దురా. पॉसिबिलिटी है। हाँ हाँ बहुत ज़्यादा स्पीड जाता है क्या? ठीक है लगा दो। सच में बोलो, देखा था क्या? लगाना भूल गया करके वो चीज किया होता है అన్న మర్చిపోయాడా లేకపోతే నాకు గుర్తు చేస్తే పెడుతున్నాడు అది ఇట్లా టెన్షన్గా ఉందండి. లెగ్ డౌన్. एक सेकंड सर एक सर रदी एक सेकंड पकड़ो मत ऐसे छोड़ के जाओ. कुछ नहीं होगा सर, ओके. हाँ ఓకే స్లోగానే వెళ్తుంది ప్రెజెంట్ అయితే. అక్కడ ట్విస్ట్ కొడుతుందంట. స్లోగానే వెళ్తుంది. ఓ నాయనో, నా హెల్మెట్ అయితే తగిలేది. ఓ ఇది ఉక్కుంటా తీసుకెళ్తుందిరా నాయన. అంత ఫాస్ట్ వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తుంది. నేను ఇంకా చాలా ఫాస్ట్ వెళ్తుంది అనుకున్నా. సింపుల్గా బాగుంది. స్టార్టింగ్ భయం వేసింది కానీ తర్వాత ఏమనిపించలా. ఇక్కడ ఆర్సీ రేసింగ్ కూడా ఉంది, బట్ ఎవరు యూజ్ చేయట్లేదు. అక్కడే పెట్టున్నాయి అన్ని కార్స్. ఎప్పుడు ట్రై చేయలేదు ఆర్సీ. ఎంత ఏజ్ వచ్చినా ఈ ఆర్సీ కార్ రేసింగు ఎప్పటికైనా అబ్బాయిలకి ఫేవరెట్. ఎంతమంది అగ్రీ అవుతారు? నాకు చిన్నప్పటి నుంచి కారు ఏమంటారు రిమోట్ కంట్రోల్ కార్ అనేది చాలా ఇష్టం మాట. ఇది లేజర్ ట్యాగ్ మాట. సో మాకు లోపల షూటింగ్కి కుదురుతుందో లేదో తెలియదు. ఇలా ఉంటాయి, వాళ్ళు ఇలా పెడతారు అన్ని జాకెట్స్ ఇలా ఇచ్చి బాగున్నాయి. అరే నా గన్ నీ దగ్గర ఉందా? आपका 2 टीम है, ग्रीन टीम रेड टीम, 2 टीम शूट. ये जो लाइट से आपको लाइट्स पे शूट करना है, ठीक है? वहाँ पे शूट ये लाइट, ओके. सिर्फ एलईडी है उसका वर्क करता है वो. वहाँ पे शूट करेंगे तो 5 सेकंड के लिए फ्रीज हो जाएगा, वर्क नहीं करेगा. ओके. फ्रीज बोल तो किल, ठीक है? आपको किल करने के लिए 3 बार शूट करना पड़ेगा. एक बार शूट करेंगे तो किल नहीं होगा, ठीक है? अगर वो किल हो गए तो उसके गन में उनके गन में और उनके वेस्ट में व्हाइट कलर का लाइट भी आएगा. व्हाइट कलर का लाइट होगा. आपको सिर्फ आपका गन पकड़ना है, दूसरे वाले को गन को हाथ नहीं लगाना है, ठीक. अगर डैमेज वगैरह हो गया तो आपको ही परचेस करके देना पड़ेगा, थोड़ा कॉस्टली है. ऐसा कुछ है कि पूरा मारने के बाद बंदा पूरा 5 सेकंड के लिए फ्रीज हो जाएगा. फ्रीज 5 सेकंड. अभी वो फ्रीज हुआ है? नहीं एक बार मर गए तो अभी उनका लाइट नहीं चालू. 5 सेकंड बाद ऑटो रिव हो जाएगा. जैसा ऑपोजिट वाले पे करना है, रेड वाले को ग्रीन पे, ग्रीन को रेड पे. हमको नेम रेड है ऑपोजिट. अगर किसी का गन बंद हो गया या फिर वर्क वगैरह नहीं करा तो गेट को नॉक कर दो. पैसा वापस. नहीं पैसा वापस. चालू कर दो. अभी इनका लाइट चालू नहीं है ना, कैसे पता सिर्फ एलईडी का है. इनको एक डायरेक्टली उड़ा सकते हैं अभी. हाँ ठीक है. रेड टीम उधर हो जाओ, ग्रीन टीम इधर हो जाओ. इधर से स्टार्ट करो, पूरा प्लेइंग है, किधर भी खेल सकते हैं. Game starts at
3, 2, 1. నేను అందరికంటే తక్కువ చంపాను గైస్. హోమ్ బేస్లో ఎక్కువతో కొట్టించుకున్నాం మనం. అరే ఎప్పుడైనా మీ రిపోర్ట్ కార్డులు ఎంత జాగ్రత్తగా చూసినావరా నువ్వు స్కిల్స్? ఎలా అనిపించింది అందరికి? ఎలా అనిపించింది? హైయెస్ట్ స్కిల్సా? లోయెస్ట్ స్కిల్స్ ఎవరు? నేనే. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది? ఆర్సీయా? ఇది మా ఆపోజిట్ టీంలో ఆడిన టీం. బ్రో మీ పేర్లు ఏంది? రాహుల్, ఆకాష్, ప్రశాంత్. అందరూ బాగా ఆడారు, అందుకని వాళ్ళు గెలిచారు. మేము ఓడిపోయాం. ఇప్పుడు మేము ఆర్చరీకి వచ్చాం. మా నిఖిల్ గాడు కలర్ ప్రదర్శన చూపిస్తున్నాడు. బ్లాక్ జోన్ బయటికి పోయింది. After 10 years of this friendship, how is this day? 10 years and Ram. 14 years, huh? 14 years కదా? ఎలా అనిపించింది ఈరోజు? మనం బెస్ట్ రా. అదే. వాట్ అబౌట్ యూ గైస్? టుగెదర్ ఫర్ ఎవర్. ఫ్యామిలీ మ్యాన్. నేను ఇద్దరం ఫ్యామిలీ. హర్షిత ఫ్యామిలీ. వీళ్ళిద్దరు ఇంకా బ్యాచులర్స్ గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? వీటిని ట్రిప్టర్స్ అంటారు చూడండి. ఇప్పుడు బ్రేక్ పడుతుంది. ఇంట్లో ఉన్న హ్యాంగర్లకి టైర్లు పెట్టి తిప్పేస్తున్నాడు. అక్కడ ఇప్పుడు మా వాళ్ళు అక్కడ టెస్టింగ్ చేస్తున్నారు. హైట్ సరిపోతుందా అని. వినీత్ గారికి కొద్దిగా కాలు పెద్దగా అయినట్టుంది. హర్షితకి సరిపోయినట్టుంది. ఓ పీటర్ ఈజ్ ఆల్సో గోయింగ్. అంకుల్ విత్ 2 babies. యూ హ్యావ్ టు ప్లే అలాంగ్ విత్ యువర్ బేబీస్. అదిగో సరిపోయిందా? మా నిఖిల్ కొట్టే కొట్టుడికి డిస్ప్లే పోయేలాగా ఉంది ఆడ, బొమ్మలు కాదు. కొట్టు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.